హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో 5,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో తెలిపిందండి. ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 9 లక్షలకు పైగా ఖాళీ పోస్టులు ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ని కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలకు వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో అయితే తెలపడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, విద్యుత్ సంస్థల్లో త్వరలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న 5,368 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్న ప్రభుత్వం అనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇక ఏ అర్హతల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయంటే బీటెక్, బిఈ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసినటువంటి అభ్యర్థులతో ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం అయితే ఉందండి. ఇక్కడ ఐటీఐ అర్హతతో చేస్తున్న జేఎల్ఎం పోస్టులను భర్తీ చేస్తారనమాట. డిస్కామ్స్లో, జెన్కోలో ఇక్కడ చూడవచ్చు, డిస్కామ్స్లో 4,175 పోస్టులు, జెన్కోలో 703 పోస్టులు, ట్రాన్స్కోలో 490 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. డిస్కామ్స్లో చేస్తున్న జేఎల్ఎం ఉద్యోగాలు అంటే జూనియర్ లైన్మెన్ పోస్టులు, సబ్ ఇంజనీర్ పోస్టులు, ఏఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఇక్కడ జూనియర్ లైన్మెన్ పోస్టుకి ఐటీ అర్హత కలిగి ఉండాల్సి ఉంటుంది. ఇక సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకేమో డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. ఏఈ పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు వచ్చేసి బీటెక్, బిఏ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. అలాగే జెన్కోలో వచ్చేసి జెన్కోలో కూడా ఏఈ పోస్టులు ఖాళీలు అయితే ఉంటాయి. జేపీఏ ఉద్యోగాలండి. జెన్కోలో ఏ విధంగా అంటే కన్నా ట్రాన్స్కో డిస్కామ్స్లో జేఎల్ఎం ఉద్యోగాలని భర్తీ చేస్తారు. జెన్కోలో వచ్చేసి జేపీఏ పోస్టులు అనమాట. జేపీఏ పోస్టులు అంటే కన్నా జూనియర్ ప్లాంట్ అటెండెంట్ అనేసి అంటారనమాట. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు. అదేవిధంగా ఏఈ ఉద్యోగాలను కూడా జెన్కోలో భర్తీ చేస్తారు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ జేఏఓ ఉద్యోగాల్ని, జేఏఓ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. అలాగే కెమిస్ట్రీ పోస్టులు అండి, అసిస్టెంట్ కెమిస్ట్రీ పోస్టులు అనమాట. కెమిస్ట్రీ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. కెమిస్ట్రీ పోస్టులకేమో పీజీ విద్యార్హత, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. అదేవిధంగా ట్రాన్స్కోలో కూడా ఫ్రెండ్స్ జేఏఓ ఉద్యోగాలు, పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఏఈ పోస్టులను కూడా ట్రాన్స్కోలో భర్తీ చేయనున్నారనమాట. ఇదండి ఇక్కడ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపినటువంటి సమాచారం. ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం అనేసి ఇక్కడ సమాచారం అయితే ఇచ్చారు. కానీ ఎప్పుడు నోటిఫికేషన్స్ని విడుదల చేసేదైతే క్లియర్గా చెప్పలేదండి. ఈ ఇయర్ ఆఖరిలోపు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. కాకపోతే కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 9,56,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. అత్యధికంగా రైల్వే, హోం, రక్షణ శాఖల్లోనే ఆర్టీఐ కింద వివరాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలతో సమస్య, రెగ్యులర్ ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే నిన్నటి రోజు పత్రికాముఖంగా వచ్చిందనమాట. నిన్నటి రోజు దిశా దినపత్రికలో ఈ సమాచారం అయితే వచ్చింది. 9,56,000 వరకు కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు, ముఖ్యంగా హోంశాఖలో కూడా ఎక్కువ ఉన్నాయండి. రైల్వే శాఖలో 3 లక్షలకు పైగానే ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి కూడా నిరుద్యోగులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సమాచారం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఇమేజెస్ని నేను మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తాను. అక్కడి నుంచి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, వివిధ శాఖల్లో ఖాళీల వివరాలు ఇలా అనేసి ఇచ్చారు. రైల్వే శాఖలో ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సమాచారం అయితే ఉందన్నమాట. ఇక్కడ టోటల్గా ఖాళీలు చూసుకుంటే రైల్వే శాఖలో 3,16,057 పోస్టులు ఖాళీలు ఉన్నాయండి. ఇక్కడ హోంశాఖలో కూడా అత్యధికంగానే ఉన్నాయి. 1,28,210 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. రక్షణ శాఖలో 2,43,589 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. చాలా డిపార్ట్మెంట్స్లో అత్యధికంగా ఖాళీలు అయితే ఉన్నాయి. దాదాపు 9,56,000
10,000 పోస్టు దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారో ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇక ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే క్షమాభిక్ష అధికారం అనేసి కొంత సమాచారం అయితే ఈరోజు పత్రికలో రావడం జరిగిందండి. ఈ ఇమేజ్ని కూడా నేను అఫీషియల్గా మన వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చదువుకోవచ్చండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారులను అయితే కలిగి ఉంటాడండి. సుప్రీంకోర్టు కోర్టు మార్షల్స్తో సహా ఏ న్యాయస్థానం విధించినటువంటి ఎలాంటి శిక్ష నుంచి అయినా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టవచ్చు అనమాట. ఆ క్షమాభిక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది. మీరు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. పోటీ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్. అలాగే ఎకానమీ సబ్జెక్టుకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగిందండి. దేశంలో పెరిగిన నిరుద్యోగిత రేటు 2025 మే నెలలో దేశంలో నిరుద్యోగిత రేటు 5.6% నమోదైంది. ఏప్రిల్లో ఇది 5.1% నమోదైంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే నెలలో మహిళల్లో నిరుద్యోగిత రేటు వచ్చేసి 5.8% చేరిందనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. 15 నుంచి 29 ఏళ్ల వయసు కలిగినటువంటి గ్రూప్లో నిరుద్యోగిత రేటు మే నెలలో 15% చేరిందనేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ టాపిక్ అంతా మీరు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2025 మే నెలలో దేశంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతంగా నమోదైంది అనే పద్ధతిలో క్వశ్చన్ అడిగినట్లయితే 5.6% నమోదైందనేసి మీరు ఆన్సర్ ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందండి. తర్వాత ఏఏఐలో ఇక్కడ ఏఐ CLASలో అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే ఉందండి. ఇక్కడ విజయవాడ రీజియన్లో కూడా ఖాళీలు 24 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు ఈ ఇమేజ్ని అయితే షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇమేజ్ని షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కనుక దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇమేజ్లో క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ విజయవాడ రీజియన్లో ఖాళీలు అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను కరెంట్ అఫైర్స్ అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక సైప్రస్ భారత ప్రధాని నరేంద్ర మోడీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3తో గౌరవించడం అయితే జరిగిందండి. 2025 జూన్ 16వ తారీఖున ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈ పురస్కారాన్ని గౌరవ ప్రధానమంత్రికి ప్రదానం అయితే చేయడం జరిగిందనమాట. ఈ సమాచారాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తించుకునే ప్రయత్నం అయితే చేయండి. సైప్రస్ భారత ప్రధాని నరేంద్ర మోడీని తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయనకు ప్రదానం అయితే చేయడం జరిగిందనమాట. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి. మళ్ళీ ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే జనగణన కోసం కేంద్ర హోంశాఖ 2025 జూన్ 16వ తారీఖున గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట. దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి చదువుకోవచ్చు. ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.